సో హాయ్ గైస్. చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నాను. చాలామంది చెప్తా ఉంటారు, ఈరోజు కష్టపడండి, ఇప్పుడు కష్టపడండి, తర్వాత మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ కష్టపడాల్సిన వయసు, కష్టపడకుండా ఎంజాయ్ చేస్తే ఇంకెప్పుడురా మీరు కష్టపడేది? ఇప్పుడు కష్టపడకపోతే జీవితం మొత్తం మీరు కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే జీవితం మొత్తం మీరు కష్టపడాల్సి వస్తుంది. సో అసలు కష్టపడే వయసు ఎప్పుడండి? సో దీని గురించి టాపిక్ ఇది. సో దీని గురించి ఒక ఓవర్ వ్యూ అనేది ప్లాన్ చేసుకోండి. చాలా మందికి క్లారిటీ ఉండదు. సో అందరిలాగే 10th అయిపోయిన తర్వాత 10th ఒక్కడే అయితే చాలు, ఇంటర్ మీకేం ఉండదు, కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అంటారు. ఇంటర్ తర్వాత ఇంట్లో అట్లా జరుగుతుంది, అండ్ డిగ్రీ ఆ బీటెక్లో కూడా అలాగే జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఒక్క కోర్సు అమీర్పేటలో జాయిన్ అయ్యి అమీర్పేటకి వెళ్ళి ఒక కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ వస్తే చాలురా, మీ జీవితం సెటిల్ అయిపోతుంది అని అంటారు. కానీ అప్పటి నుంచి కూడా ఆ జాబ్ తెచ్చుకోవడానికి కష్టం, ఆ జాబ్ నిలబెట్టుకోవడం కష్టం, ఆ జాబ్ని కంటిన్యూ చేయడం కష్టం. ఆ సాఫ్ట్వేర్ ఒక రోజు ఈ రోజు ఉండి తర్వాత లేకపోతే మళ్ళీ కొత్తది నేర్చుకోవాలి, అప్పుడు కష్టపడాలి. ఇప్పుడు కష్టపడతా ఉంటే ఇంకెప్పుడండి ఎంజాయ్ చేసేది? జీవితం మొత్తం కష్టపడాలా? బతికినంత కాలం కష్టపడాలా? సో దీని గురించి అసలు కష్టపడాల్సిన వయసు, అసలు కష్టపడాల్సిన ప్లానింగ్ ఏంటి, మీరు ఏ వయసులో ఉన్నారు, ఎలా ప్లాన్ చేసుకోవాలి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒకవేళ జాబ్ వస్తే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ వస్తే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎలా కష్టపడితే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది? సో దీని గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఒక క్లారిటీ అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. మనిషి అయి పుట్టిన తర్వాత మన డైలీ ఫుడ్ కోసం ఖచ్చితంగా చివరి వరకు ఎంతో కొంత కష్టపడి తినాల్సిందే. కష్టపడకుండా అయితే రాదు ఏది, మనిషి బతుకున్నంత కాలం. ఈరోజు రేపు ఎల్లుండి ఆ తర్వాత కాదు. ఒకవేళ కూర్చొని తిన్నా కానీ దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కంపల్సరీ. ఒకప్పుడు ఆది మానవుడు ప్రీవియస్గా ఒకసారి బ్యాక్ వెళ్తే వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు లేవు. వాళ్ళ ఉద్యోగం వల్ల ఒకటే ఏంటి, వేటకెళ్ళడం, దాన్ని ఆ వేటలో కష్టపడి వచ్చిన దాన్ని తినడం. ఆ తర్వాత కొంత ఫార్మింగ్ అనేది, ఎక్కడ బీడు అక్కడ మంచిగా నేల ఉంది, మంచి సారవంతమైన నేల ఉందంటే అక్కడ సంచార జీవుల్లో బతికే వాళ్ళం కదా. అక్కడ ఏంటి, అంత మనిషి జాతి గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి ఎందుకు వస్తున్నాను కూడా నీకు క్లియర్గా చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, సంచార జీవుల్లాగా ఒక దగ్గర సారవంతమైన భూమి ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు, అక్కడ వ్యవసాయం పండించుకునే వాళ్ళు, తినేవాళ్ళు. గోధుమలు లేకపోతే వరో ఇంకోటో పండించుకొని అక్కడే తినేవాళ్ళు. అక్కడ ఒక 3 సార్లు 4 సార్లు 5 సార్లు లేకపోతే ఒక 10 కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత అక్కడ పూర్తిగా బీడు పోయి ఇక పంట కష్టం రానుకుంటే ఇంకొక మంచి ప్లేస్కి మూవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మూవ్ అయ్యి వాళ్ళు ఒకటే పని, అంటే వంట చేసుకోవడం, లేకపోతే కష్టపడడం, వచ్చిన ఫుడ్ని తినడం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది చేంజ్ అయ్యింది. ఎంజాయ్మెంట్ అని ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాటి తిరగడం అప్పుడు లేవు ఇవన్నీ. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు కూడా మనం ఫుడ్ కోసం ఎంతో కొంత కష్టపడాల్సిందే. అంతా ఉన్నా కానీ దాన్ని వండుకొని తినడానికైనా కానీ కొంచెం కష్టపడాల్సిందే. అది అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళ సంగతి అంటే కూర్చొని తింటారు, వంట మనుషులు ఉంటారు, ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా. ఐఎమ్ కంప్లీట్లీ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ హియర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళిన తర్వాత, సరే ఏదో ఒక కోర్స్ నేర్చుకున్నావు, ఒక జాబ్ వచ్చింది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, జాబ్ వచ్చిందని చెప్పి తెగ తిరుగుతారండి. ఆఫీస్ టైంలో వాళ్ళు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ మాత్రమే చేసి కంప్లీట్ చేస్తారు. ఒక ఇనిషియల్ డేస్లో కొంచెం టైం ఎక్కువ పట్టినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అదనే తగ్గిపోతూ వస్తుంది. ఆ టైంలో కష్టపడతారు, అయిపోతుంది. తర్వాత ఆఫీస్ వదిలేసారా అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. లేకపోతే ఇంకొంతమంది ఇంకా రకరకాలు, కొంతమంది సినిమాలు పిచ్చి ఉంటుంది, కొంతమంది తాగుడు పిచ్చి ఉంటుంది, కొంతమంది ఎంజాయ్ చేయాలి, బార్లకు వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే పబ్కి వెళ్ళాలి. కొంతమంది ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అసలు ఏం లేదు, కొంతమంది ఉంటారు రిలాక్స్గా ఇంట్లో ఉన్నాం రాబోయ్, ఇంట్లో టీవీ చూసుకుంటూ కొనుక్కుందాం తినే, అట్లా కొంతమంది ఉంటారు. ఎవరు డిపెండ్స్, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ మెంటాలిటీ బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ ఇనిషియల్గా ఇది మాత్రం అస్సలు చేయకండి. ఇనిషియల్గా మీరు లెర్నింగ్ టైం అనేది పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్ ఒక 8 గంటలు 9 గంటలు వర్క్ చేస్తే
మీ లెర్నింగ్ అనేది మిగతా అట్లీస్ట్ 3 to 4 hours లెర్నింగ్ టైం. ఏముంటుందండి అంతలా మనం 3-4 గంటలు ఏం నేర్చుకోవాలి? నేను ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్న, జాబ్ వచ్చేసింది, అయిపోయింది. జాబ్ వాళ్ళు ఇచ్చిన టాస్క్లు చేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఈ 3-4 అవర్స్ లెర్నింగ్ ఏంటి అంటే, ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, నేను చేస్తున్న పని ఇంకా నేను పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి యాడాన్స్ నేను నేర్చుకోవాలి. ఎవ్రీడే ఒకరోజు రెస్ట్ తీసుకోండి, తప్పలేదు. ఎందుకంటే రీఫ్రెష్ అవ్వాలి. ఒకరోజు సండే కానీ సాటర్డే కానీ ఒకరోజు రెస్ట్ తీసుకోండి, రీఫ్రెష్ అవ్వండి. మళ్ళీ అగైన్ యూ కెన్ కష్టపడడానికి, మళ్ళీ కంటిన్యూస్ గా వర్క్ చేయడం కూడా అందరి వల్ల కాదు, చాలా తక్కువ మంది వల్ల అవుతుంది. ఆ తక్కువ మంది టాప్ ప్లేస్ లో ఉంటారు. దట్ ఈస్ సెకండ్ థింగ్. కానీ వారానికి ఒక రోజు కొంచెం రెస్ట్ తీసుకొని ఆ రిఫ్రెష్మెంట్ అవ్వాలి. కానీ 6 days ఎవ్రీడే 3 to 4 hours లర్నింగ్ టైం పెట్టాలి మీరు. ఎప్పుడు 1 to 3 years ఇఫ్ యూర్ ఎంటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత 1 to 3 years అనేది దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్ అండి, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఎవరైనా కానీ వాళ్ళు చేయాల్సింది ఇదే అండి. 1 to 3 years లెర్నింగ్ టైం 1 to 3 years లో 3 to 4 hours అనేది లెర్నింగ్ టైం పెట్టుకోవాలి. అండ్ దెన్ తర్వాత అయిపోయింది, లెర్నింగ్ నేర్చుకున్నారు, ఒక 3 years బాగా కొన్ని టెక్నాలజీస్ నేర్చేసుకున్నారు. ఇప్పుడు 1 to 3 years ఎంజాయ్మెంట్ అనేది కొంచెం పక్కన పెట్టాల్సిందే. ఇక్కడ 3 to 5 years టైం ఉంటుంది. 3 to 5 years టైం అంటే డెఫినెట్లీ మీకు కొంత అప్పటికి కొంచెం మ్యారేజ్ కానీ లేకపోతే ఓకే సర్టెన్ ఏజ్ ఉంటుంది, ప్యాకేజ్ కూడా మీకు 3 years తర్వాత బాగా పెరుగుతుంది. 3 to 5 years మధ్యలో అట్లీస్ట్ 2 to 3 hours లెర్నింగ్ పెట్టండి. మీకు వర్కింగ్ టైం కూడా ఒక్కొక్కసారి 8 hours కంటే తక్కువ కూడా ఉండొచ్చు, 6 hours 7 hours కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వర్క్ అనేది అలవాటు అయిపోయారు కాబట్టి. ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లెర్నింగ్ అనేది 2 to 3 hours అని ఇక్కడ కూడా పెట్టాలి. కానీ ఇక్కడ కొంత మనం టైం అనేది వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇక్కడ నుంచి మీరు బ్యాలెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. అండ్ 1 to 3 years అయితే కంప్లీట్ ఫోకస్ వర్క్ లైఫ్ ఉండాలి. కానీ 3 to 5 years 3 years తర్వాత నుంచి స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్ రెండు ఎంజాయ్ చేయగల కెపాసిటీ కానీ ఆ క్యాపబిలిటీ కానీ మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు వర్క్ గురించి ఎక్కువ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫీస్ గురించి ఆలోచించి టెన్షన్ పడేంత అవసరం అనేది మీకు ఉండదు. ఎందుకంటే యు ఆర్ వెరీ హ్యాబిచుయేటెడ్ టు దట్, రైట్? సో ఇక్కడ 2 to 3 hours అనేది మీరు కొంత లెర్నింగ్ టైం అనేది పెట్టుకోవాలి. అండ్ దెన్ 5 years అండి, 5 years అనేది 5 years తర్వాత 5 to 10 years మధ్యలో మీ లెర్నింగ్ టైం అనేది 1 గంట చాలండి. 1 hour ఇస్ మోర్ సఫిషియంట్. 5 to 10 years మధ్యలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి. చాలా మంది 5 to 10 years మధ్యలో కూడా నేమ్ నేర్చుకోరు. అప్పుడు కూడా ఇంకా దే స్టిల్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇంకా 5 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అయినా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే దే డిడ్ నాట్ ఫాలో ఫస్ట్, దే డిడ్ నాట్ టుక్ రైట్ డెసిషన్ తీసుకోలేదు. ఒకవేళ రైట్ డెసిషన్ తీసుకున్నా దే డిడ్ నాట్ అప్గ్రేడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. దే ఆర్ నాట్ అప్గ్రేడింగ్ దెమ్సెల్ఫ్. పర్సనల్ గ్రోత్ అనేది లేదు అక్కడ. పర్సనల్ గ్రోత్ అనేది ఉండాలి. ఏదైతే కంపెనీలో ఉన్నారో కంపెనీలో ఎంతైతే శాలరీ వస్తుందో, ప్యాకేజ్ వస్తుందో, దాంతో పాటు పర్సనల్ గ్రోత్ కూడా ఇక్కడ ఉండాలండి. అట్లా కాకుండా నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు 1 లక్ష వస్తుంది, నాకు 2 లక్షలు వస్తున్నాయి అంటే డెఫినెట్లీ ఈ 5 to 10 years మధ్యలో ఖచ్చితంగా వీళ్ళు స్ట్రగుల్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే కొత్తది నేర్చుకునే అలవాటు అనేది పోయింది వీళ్ళకి, రైట్? ఇక్కడ మీకు వర్క్ టైం అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి వర్క్ తగ్గుతుంది, కొంతమందికి వర్క్ పెరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే కొంచెం వర్క్ తక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ అంటే ఒక లీడ్ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ ఆ పొజిషన్కి మీరు వెళ్ళారంటే ఇక్కడ 1 hour సరిపోతుందండి. ఇక్కడ వర్క్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం మీకు పర్సనల్ లైఫ్ అనేది కూడా చాలా స్పేస్ దొరుకుతుంది. ఆ 5 to 10 years వచ్చేదాకా, ఆ 5 years దాటేదాకా మీరు ఎక్కువ టైం అనేది లెర్నింగ్కే పెట్టాలి. అక్కడ కూడా ఏంటి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మోస్ట్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 40 yearsకి వచ్చేసరికి రోజుకి 4 గంటలే పని పెట్టుకోండి. ఓకే, 4 గంటల పని 1 గంట 2 గంటలు, 1 గంట 2 గంటలు లెర్నింగ్ పెట్టండి. అండ్ అట్ సేమ్ టైం మిగతా టైం మీ ఇష్టం, మీ ఎంత ఎంజాయ్ చేయాలంటే, ఎంత మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు 40 years వచ్చేసరికి మొత్తం ఎంగేజ్ అంతా పోతుంది, ఇంకేం ఎంజాయ్ చేస్తామని. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత డబ్బులు సంపాదించారనేది కాదు, కానీ మీరు ఫిట్ గా ఉన్నారంటే అదే మీకు లక్షలు మిగులుస్తుంది.
దాని టెన్షన్ పడి ఎక్కువ హెల్త్ అనేది ఖరాబ్ చేసుకుంటే దానివల్ల ఎంత డబ్బులు సంపాదించినా ఉపయోగం అనేది ఉండదు. ఓకే, డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే లెర్నింగ్ అనేది ఉండాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ లైఫ్లో కానీ డెఫినెట్లీ ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి. కావాలంటే ఇనిషియల్గా అట్లీస్ట్ 2-3 months కొత్త విషయాలు ఎవ్రీడే. ఇప్పుడు నేను చెప్పినట్టు 3 to 4 hours ఉంది కదా, దాంట్లో 2 hours అని పెట్టి చూడండి. మిరాకిల్స్, యూ కెన్ సీ మిరాకిల్స్, వండర్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఖచ్చితంగా మిరాకిల్స్ అనేది చూస్తాను. 100% నేను ఇది ఇంప్లిమెంట్ చేశాను, చేస్తున్నాను. ఓకే, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే. ఎప్పుడు కూడా ఒక కోర్స్ నేర్చుకున్న, ఒక జాబ్ వచ్చింది అయిపోయిందిరా అని మాత్రం అనుకోకండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూ షుడ్ కీప్ ఆన్ లెర్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.